నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అమరావతి ప్రాంత మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని గారిని అంటే అది సమర్థించలేదు, కావాలనే ఇది యాదృచ్ఛికంగా అన్న మాటలు కావు, కావాలనే ఒక పథకం ప్రకారం మాట్లాడిన మాటలు మాట్లాడేలా ప్రోత్సహించారు అనే సందర్భంలో కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే రిమాండ్లో కూడా ఇది యాదృచ్ఛికంగా అన్న మాటలు కావు అని చెప్పి ఆయన మాట్లాడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అదైతే ఇది ఎంతవరకు నిజమనేది తీసి పక్కన పెడితే, ఈ విషయంగా నాకు ఒక 70 సంవత్సరాలు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, కొంచెం నాకు బెయిల్ ఇవ్వండి అని జడ్జి గారిని అడగటంలో లాయర్ ఫెయిల్ అయ్యారు. సో దీనికి సంబంధించి నిజంగా జగన్ సర్కార్కు ఇంతకంటే మంచి లాయర్ దొరకలేరా అనే వాదనలు బాగా వినిపిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తల్లో కూడా ఈ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు హాట్ టాపిక్, శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. సో కృష్ణరాజు గారి కోసం వేట మొదలైంది, ఆయన పరారీలో ఉన్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు లాయర్ ఫెయిల్ అయ్యారు, బెయిల్ ఇప్పించడంలో లాయర్ ఫెయిల్ అయ్యారు, ఎలా చూడాలంటారు? అంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ కనుక చూస్తే ఎవరైనా బయట నుంచి తపేల ఛానల్లో రాసిన వార్తలు, వాళ్ళు చెప్తున్న మాటలు నమ్మితే ఎలా ఉంటుందంటే, ఇన్ హౌస్ ఏం జరిగింది అన్నది చూస్తే గౌరవ మెజిస్ట్రేట్ గారు అట్రాసిటీ కేసు దీనికి వర్తించదు. తర్వాత ఈయన డిబేట్లు నేను చూస్తూ ఉంటా, ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద నాకు కేసుల విషయంలో పూర్వపరాలు ఆలోచించకుండా ఎవరో ప్రొవకేషన్తో ఈ కేసులు పెడుతున్నారు అన్న గౌరవ మేజిస్ట్రేట్ గారు మాట్లాడిన మాటలు కనుక ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే, అండ్ గౌరవ ఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గారికి ఒక చతావని టైప్లో, అంటే మీ పర్వ్యూలో ఇది కనుక జరిగి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సంథింగ్ ఎల్స్, కానీ ఎవరి ప్రెజర్తోనో మీరు చేసినట్టుగా సుస్పష్టంగా కనబడుతుందని మేజిస్ట్రేట్ గారు మాడిన దాంట్లో ఆర్గ్యుమెంట్స్ విషయంకి వచ్చి మీరు అన్నట్టు పొన్నవోలు గారి ఆర్గ్యుమెంటు బెయిల్ రాలేదు అంటే, బెయిల్ ఇచ్చేది గౌరవ మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు, అంతేకాని పొన్నవోలు గారు బెయిల్ ఇచ్చే కేసులు కాదు. అది ఆర్గ్యుమెంట్స్ని జస్టిఫై చేయడంలో అడ్వకేట్స్కి ఒకటి ఉంటుంది. పైపెచ్చు వీళ్ళు రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి, శ్రీరాము అండ్ పొన్నవోలు గారు, ఇంకో ఆయన ఎవరు మహేందర్ రెడ్డి గారు అనుకుంటా. సో ఆయనే వీళ్ళ టీం వర్క్ చేస్తుంది దీని మీద. సో ఎప్పుడైనా సరే పైనుంచి ఒక వే ఆఫ్ ఆర్గ్యుమెంట్స్కి నిరంజన్ రెడ్డి, శ్రీరామ్ గారు చెప్తేనే కానీ, దీనికన్నా అసలు పొన్నవోలు గారు ఈ ఆర్గ్యుమెంట్ కాదు, మొన్న జరిగిన ఆ శ్రీరామ్ గారి ఆర్గ్యుమెంట్లు చూస్తే దైద్యానికి మారిపోయారు. అసలు ఎవరు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ఆర్గ్యుమెంట్లు కనుక నేను అది కోర్ట్ ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను. అంత రెడిక్యులస్ ఆర్గ్యుమెంట్స్ ఎవడు ఏడు, ఒక ఆబ్లిగేషన్స్తోనూ వీటితోనూ వాళ్ళని మాట్లాడి ఎంటర్టైన్ చేసుకున్నప్పుడు, జస్ట్ లైక్ లోద్రా గారు కొంప చంద్రబాబు నాయుడు గారికి ఎలా ముంచాడు, వీళ్ళు అలాగే ప్రొసీడ్ అవుతున్నారు. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారంటారా? ఎందుకు ఫెయిల్ అయ్యారు? పొన్నవోలు ట్రాక్ రికార్డ్ ఎవరికైనా వెనక్కి ముందుకెళ్ళి తెలిస్తే, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలలు జైలు శిక్ష పడి సిబిఐ ఈడీ కేసులు జ్ఞాపకం ఎవరికైనా ద ఎఫిషియన్సీ ఆఫ్ పొన్నవోలు ఆ రోజు ఖచ్చితంగా ఏ విధంగా హ్యాండిల్ చేసాడైనా తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరి మీదే కాకుండా వ్యవస్థ వెసస్ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర వ్యవస్థ కూడా పని కల్పించిన నేపథ్యం పొన్నవోలు గారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంటుంది. అంటిల్ దెన్ మీ బాస్ ఒక డైరెక్షన్స్ ఇస్తేనే కానీ పనిచేసే వ్యవస్థ ఉన్నప్పుడు బాస్ డైరెక్షన్స్ రాంగ్ అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. ద మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎంటైర్ 5 years గవర్నెన్స్ అండ్ ఇప్పుడున్న అపోజిషన్ స్టేటస్లో ఆబ్వియస్లీ హూస్ దట్ నిరంజన్ రెడ్డి అండ్ యాజ్ వెల్ as శ్రీరామ్, వీళ్ళిద్దరిది ఏమవుతుందో ఒకసారి కనుక్కోమనండి. వీళ్ళిద్దరు పర్యవసానాల్లో మొత్తం గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళకి భారం వేసేస్తే, జస్ట్ లైక్ తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత అంతా జన్మభూమి కమిటీల వల్ల ఓడిపోయి అపవాదం ఎంత ఈజీగా వేసారో అలాగే వేసేస్తున్నారు. ఓకే, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై కొరడా జొలిపిస్తున్నారు. సో వైసీపీ నేతల్ని చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి బెయిల్ ఇప్పించడంలో కానివ్వండి, వాళ్ళని కేసుల్లోకి ఇరికించకుండా చేయడంలో పొన్నవోలు ఫెయిల్ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అంటే నేను చెప్తున్నాడు స్పెసిఫిక్గా పొన్నవోలు గారు అనే మాట్లాడేస్తున్నారు అందరూ, ఎందుకంటే అమాయకంగా దొరుకుతారు కాబట్టి, యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి, పైపచ్చు గ్రాస్ రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో అహంకారాన్ని ప్రదర్శించారు కాబట్టి, అహంకారంలో మెటమెటలాడిపోయిన వాళ్ళందరూ ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఎవరెవరు రాత్యాదనలతో రాత్రి తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోయిన వాళ్ళు బ్యాచ్లు వేరేగా ఉన్నాయి, కోర్టు బ్యాచ్లు అంటాం మేము. డైరెక్ట్గా చూసుకుంటే నేను ఈ క్రానికల్ ఆర్డర్లో రీసెంట్ పాస్ట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో గౌరవ న్యాయస్థానాలు వ్యవస్థ
ఏ విధంగా పనిచేస్తుందో అందరికీ తెలుసు. ఒక అడ్వకేట్ మెజరబుల్ సిచ్యువేషన్స్ అన్నప్పుడు జడ్జి గారిని కన్విన్స్ చేసే నేపథ్యం అన్నది అడ్వకేట్గా చేయవలసిన పని. అందులోనే ఫెయిల్ అయ్యారు. మరి చంద్రబాబు గారికి లోతురా కన్నా తోపడం ఉన్నాడా? ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు కోట్లు తగలెట్టి. ఏం చేశాడు ఆయన? ఈజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఓన్లీ 17A వర్తించదు తప్ప ఈ కేసుకి ఈయనకి సంబంధం లేని ఒక్క కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు. ఇదే పొన్నవోలు అంటే నేను సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి నేను ఆద్యంతం ఫాలో అవుతున్న వాడి దగ్గర ఇవాళ ఎంటైర్ బ్యూరోక్రాట్స్ కూడా ఇన్వాల్వ్ చేసే అంత పరిస్థితి పొన్నవోలు డైరెక్షన్ లోనే వచ్చింది. అది ఎంతమందికి తెలుసు? ఇప్పుడు వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మంత్రి కాదు, అయినా సరే అతన్ని యాజ్ ఇఫ్ అన్నట్టుగా ప్రతి కేసులో ఇన్వాల్వ్ చేసినప్పుడు అవన్నీ క్యాబినెట్ నిర్ణయాలు లేకుండా లేపాక్షి భూముల్లోనూ ఇట్లోనూ అన్నింటిలోనూ వేసేస్తుంటాయండి. ఇప్పుడు అందరే కదా, అప్పుడే కదా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఇంకో ఎవరు చాలామంది ఉన్నారు బ్యూరోక్రాట్స్, వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది కదా. అప్పుడు మీకు లేకుండా ఇవన్నీ ఎలా జరిగాయని. ఇప్పుడు పొన్నవోలు కంటే మించిన లాయర్లు వైసీపీలో ఉన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు? నేను చెప్పిన నిరంజన్ రెడ్డి శ్రీరామ ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్లు మన వీళ్ళిద్దరిది చూడండి, ధనంజయ రెడ్డిదిను ఓజీ కృష్ణమోహన్ రెడ్డిది ఒకసారి వెళ్ళి ఫాలో అయ్యి చూడండి ఒకసారి. ఆ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఎవరైనా చెప్తారని అడుగుతారు. పొన్నవోలు గారు నిన్న సర్కమ్స్టాన్సెస్లో ఆయనకి కన్విన్స్ అయిన జడ్జి గారు లాస్ట్ మూమెంట్లో ఈ టేకన్ ఒక రాడికల్ డెసిషన్ కింద దాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రమేయంలో ఇదే కృష్ణరాజు గారికి కనుక ఈ విధంగా కేసు ఉండుంటే ఖచ్చితంగా యాక్సెప్టబుల్. కానీ పొన్నవోలు గారు కన్నా కొమ్మినేని గారు నిలువరించింది అట్రిబ్యూట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. అండ్ గౌరవ మెజిస్ట్రేట్ గారు నేను ఇది ఫాలో అవుతున్నాను, మోస్ట్ ఆఫ్ ద డిబేట్స్ నేను చూస్తాను, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది దాని మీద ఏ విధంగా ఇందులో ప్రొవొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని 2 సెక్షన్స్ తప్పించినప్పుడు 352 ఏదో 356 ఒకటి తీసేశారు, ఇంకోటి అట్రాసిటీ కేసు దీనికి వర్తించదన్నారు, SC/ST అట్రాసిటీ. ఇంకంతకన్నా ఇంకేం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? సో ఇక్కడ ఏమవుతుందంటే మెజిస్ట్రేట్ గారి నిర్ణయాల్ని మనం ఆపాదించి పొన్నవోలు ఆర్గ్యుమెంట్లతో బెయిల్ రాలేదు అంటే అప్పటిదానికి స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు కాదు కదా ఆయన మీద పెట్టినవి. ఆ స్టేషన్ బెయిల్ ఇవ్వని కేసులు అట్రాసిటీతో కేసుతో నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్ బెయిలబుల్ కేసు తీయించగలిగిన సామర్థ్యం పొన్నవోలు ఎందుకు కనబట్టలే మీకు? ఇప్పుడు కొన్ని ఉదంతాల్లో ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ కేసు ఉంది. అక్బరుద్దీన్ ఓవైసీ కేసులో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతుంటే ఇవన్నీ ఒకే ప్రాతిపదిక మీద విచారించండి అన్న దగ్గర ఆ ప్రాథమిక బాధ్యతను విస్మరించి ఎప్పుడైతే మన పోసాని కృష్ణమురళి విషయంలో ప్రవర్తించిన తీరుతెన్నులు ఇవన్నీ గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా ఆపాదించింది. ఈ కేసుల్లో ఇలాగే మీ సిచ్యువేషన్స్ కనుక అట్రిబ్యూట్ అయ్యి కట్ అండ్ పేస్ట్ కేసులు కనుక తీసుకొస్తే డీజీపీ గారిని కూడా పిలవాల్సి వస్తుందని చెప్పారు. నిన్న మెమోస్ ఇద్దరికి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇచ్చారంటేనే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్రిటికాలిటీ హౌ మేజిస్ట్రేట్ గారు ఎలా తీసుకున్నారో డెసిషన్స్ ఆలోచించండి. ఇందులో పొన్నవోలు ఆర్గ్యుమెంట్కి బెయిల్ రాలేదన్నది ఏదో ఈ పనిపాటు లేని ట్రోలింగ్లు వీటికి పట్టుకొని వెళ్తే ఆ సెన్సిటివిటీ హౌ ఇస్ క్యారీడ్ అన్నది ఒకసారి చూడండి. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత పొన్నవోలుని ఇంకా వారి తరపున ఒక లాయర్గా కొనసాగించడం పార్టీకి కొంచెం ఏమైనా ఇబ్బందికరమా ఏంటి? ఇందులో ఇబ్బంది అన్నది కాదమ్మా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నీకు ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 40 సంవత్సరాల పైన అంటే 4 decades ఈజ్ ఇన్ ద సిస్టమ్. అండ్ వీళ్ళు ఒక డెకేడ్ కంప్లీట్ అయింది. సిస్టంలో ప్లాన్ చేసిన తర్వాత వ్యవస్థ అన్నది ఒక టైప్ ఆఫ్ సిండ్రోమ్కి అడాప్ట్ అయ్యి ఉంది. ఆ వ్యవస్థతో మనం ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చినప్పుడు ప్రతిదానికి ఒక లీగల్ టీమ్ స్ట్రెంత్ అని ఇప్పుడు మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. గత ప్రభుత్వం జీవో రాగానే ఫస్ట్ దాని మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. పొద్దున ఇంకా జీవో 11 గంటలకు వచ్చింది లేదా 3 గంటలకు స్టే ఆర్డర్ ఉండేది. అంటే వ్యవస్థతో పని చేయించడం ఒక పార్టీ స్టైల్, వ్యవస్థ తన పని తను చేసుకుని వెళ్ళమండం ఇంకొక పార్టీ స్టైల్. దీంట్లో మీరు ప్రతిదీ కంపారిటివ్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, ఈరోజు ఇచ్చిన ఏ జీవోకి అయినా సరే స్టే ఆర్డర్లు వస్తున్నాయా? జీవోకి గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ అడ్వకేట్లైనా కోర్టు ప్రొసీడింగ్స్లో ఉన్నారా? ఇది గమనించండి మీరు. అంటే ప్రొయాక్టివ్నెస్ అన్నది ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఉందో చూస్తున్నప్పుడు ఇప్పుడు నీకు వ్యవస్థ మీద ఒక గ్రిప్ ఉన్నప్పుడే కదా నువ్వు దేనికైనా సరే ఏమవుతుందో చూద్దాం గవర్నమెంట్ నిలువరించడానికే విశ్వ ప్రయత్నాలు జరిగాయి. ఎందుకు నీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. 17 మెడికల్ కాలేజీలు గ్రాంట్ అయిన దగ్గర 5 మెడికల్ కాలేజీలు ముఖ్యంగా నంద్యాల ఆ ఎమ్మెల్యేకి రవి శిల్పా రవికి ఆయన గడ్డానికి పెట్టారు. లాస్ట్కి అది విశ్వ ప్రయత్నాలు చేసుకుని పోరాటాలు సాధించి ఆయన నంద్యాలలో హాస్పిటల్ పెట్టగలిగాడు. ఆయన ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రతిదీ ఛాలెంజింగే. ఇప్పుడు 31 లక్షల మందికి ల్యాండ్ ఇస్తారంటే అది ఛాలెంజ్. అమరావతిలో ల్యాండ్ ఇచ్చింది గౌరవ న్యాయస్థానంలో స్టే ఆర్డర్ ఇవ్వాలి, ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వనివ్వకుండా చేయడం. ఇవన్నీ గమనిస్తుంటే వ్యవస్థని హౌ మచ్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ వెసెస్ హౌ దీస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఆ కంపారిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇప్పుడు నేను లోద్రాని పొన్నవోలుని ఇద్దరిని పోలుస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను,
గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎప్పుడైతే బెయిల్ ఇప్పించలేని నిస్సహాయ స్థితి లోద్రాదు ఎలా ఉందో పొన్నవాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ రెస్పెక్ట్ టు జడ్జెస్. ఎందుకంటే జడ్జి గారి నిర్ణయాలని దాన్ని ఓవర్కమ్ చేయించడం అన్నది కుదరదు. జడ్జి గారి నిర్ణయాలను ఓవర్కమ్ చేయించలేదు. బెయిల్ ఇచ్చింది గౌరవ జడ్జి గారు అమ్మ, మనం కాదు. అవునండి, కానీ ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితులను కరెక్ట్ గా జడ్జి గారికి చెప్పలేకపోయారు, దీంట్లో ఫెయిల్ అయ్యారు. నేను చెప్తుంది అదే, ద మెరిట్స్ అండ్ మెర్సీ అని రెండు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది కూడా మెరిట్స్ మీద ఫైట్ చేయనప్పుడు చంద్రచూడ్ గారు ఆ రోజు లోత్రా గారికి చెప్పింది ఒకటే ఒక మాట, డూ యూ వాంట్ టు కన్సిడర్, ఎందుకంటే నేను సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను, యూ వాంట్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెరిట్స్ ఆర్ ఆన్ మెర్సీ. అక్కడికి ఆయన మెర్సీ గ్రౌండ్స్లోనే బెయిల్ వచ్చింది చంద్రబాబు గారికి, ఇది ఆరోగ్య పరిస్థితులను ఎస్టాబ్లిష్ చేసి. ఇది ఎవరికైనా 3-4 రోజుల్లో వస్తుంది బెయిల్. నిన్న వంశీ గారి కేసు కూడా మీరు చూడండి, మాజీ ఎమ్మెల్యే వంశీ, హెల్త్ హజార్డస్ని ఎందుకు మీరు అట్రిబ్యూట్ చేయట్లేదని గౌరవ న్యాయస్థానం హౌ దే ఫుడ్ డౌన్. ఇవి మనం వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాయస్థానాలు కొన్ని నిర్ణయాల్ని అడ్వకేట్లు అన్నది ఇస్తే అది కానే కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.